మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మన సొంత వాళ్ళు మనల్ని మర్చిపోతుండొచ్చు, మన రక్త సంబంధాలు మనల్ని మర్చిపోతుండొచ్చు, మన తోబుట్టులు మనల్ని మర్చిపోతుండొచ్చు. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో, తల్లైనా నిన్ను మరిచితే మర్చును కానీ నేను మరవను, నా అరచేతిలో నేను చెక్కుకున్నానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కొన్ని సమయంలో అందరూ మనల్ని మర్చిపోతారు, అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు, కానీ దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడవడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భంలో మనము యేసయ్యని మర్చిపోతాము, కొన్ని సందర్భంలో మన పనులు కానీ లేదా మన వ్యక్తిగత జీవితంలో కానీ యేసయ్యని వదిలేసి దూరం వెళ్ళిపోయినా కానీ యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని విడవడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నానని సెలవిచ్చిన యేసయ్య ఎప్పుడు కూడా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈరోజు ఈ సమయంలో ఈ గడియలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన బిడ్డలను ఎన్నడూ కూడా యేసయ్య విడువడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భంలో మనం యేసయ్యని వదిలేసి వెళ్ళిపోతాము, యేసయ్య నుంచి దూరంగా వెళ్ళిపోతాము, యేసయ్య చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతూ మన వ్యక్తిగత జీవితంలో లోకానుసరంగా వెళ్ళిపోతాం. కానీ యేసయ్య మనలను విడువడు, ఎడబాయుడు. మన దగ్గరికి వచ్చి దేవాది దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు తన గాయాలు చూపించాడు శిష్యులకు. యేసు ప్రభు తాను ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అని తెలియజేసి యేసు ప్రభు తన గాయాలు వారికి చూపించి, మరియు యేసు ప్రభు గాయములు చూసినప్పుడు శిష్యులు సంతోషించారు, యేసు ప్రభుని చూసి ఎంతగానో సంతోషించారు. కానీ తిరిగి వారు ఏం వెళ్ళిపోయినారంటే లోకానుసరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా యేసు ప్రభు తిరిగి వారి దగ్గరకు వచ్చి మాట్లాడిన సన్నివేశాన్ని హృదయకాలం ధ్యానించబోతూ ఉన్నాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతూ ఉన్నాము. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాం. యేసు ప్రభు తిరిగి తన శిష్యులను దర్శించడము. ఈ యొక్క సన్నివేశంలో చూసినట్టయితే శిష్యులు యేసు ప్రభుని విడిచి చేపలు పట్టడానికి తిరిగి తమ వృత్తిలో వారు చేపలు పట్టే వృత్తి గలవారు కాబట్టి తిరిగి వెనుకకు వెళ్ళిన సన్నివేశాన్ని హృదయకాలము ధ్యానించబోతాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, జీసస్ అపియర్స్ టు ది డిసిప్లిన్స్ వైల్ ఫిషింగ్. యేసు ప్రభు శిష్యులు చేపలు పడుతున్న సమయంలో పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దర్శించిన సన్నివేశం హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం నుంచి. అటు తర్వాత యేసు తిబెరియా అనే సముద్ర తీరంన శిష్యులు మరలా ఆయన తన ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏమనగా, సీమోను పేతురు, దిద్దుబడైన తోమా, గలిలయ ఊరివాడైన నతానియేలు, బెతనయేలు కుమారుడైన ఆయన శిష్యులతో మరో 2 కూడా ఉండిరి. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు తాను ప్రత్యక్షమర్చుకొని యేసు ప్రభు తన గాయములను చూపించాడు. తిరిగి లేచినప్పుడు వారిని దర్శించి ఉన్నాడు. తిరిగి శిష్యులు ఆ సమయంలో తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని దర్శించిన ఈ యొక్క సమయాన్ని హృదయకాలము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నానని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదం అనేది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ రాత్రంతా కూడా ఏమీ పట్టలేదు. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, అంతవరకు వారి జీవితంలో యేసు ప్రభు ఆ 3.5 సంవత్సరముల పరిచర్యలో యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత అనేక గంపలు కూడా తిరిగి మెలిగి ఉన్నాయి. యేసు ప్రభు వారితో ఉన్న సమయంలో యేసు ప్రభు ఆ పరిచర్యలో వారితో ఉన్నప్పుడు ఏ కొదవ వారికి లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు
పునరుద్ధరణైన తర్వాత యేసు ప్రభు తానే వారి మధ్యలో తను ప్రత్యక్షమైన తర్వాత యేసు ప్రభు తన గాయములు చూపించిన తర్వాత తిరిగి వీరు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ కూడా దొరకలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిలో ఉన్నప్పుడు వారికి సమృద్ధి ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత వారు ప్రయత్నం చేశారు. వారు ప్రయత్నం చేసినప్పుడు వారికి ఏది కూడా దొరకలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణ ఎక్కిరే, కానీ ఆ రాత్రంతా ఏమీ దొరకలేదు. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, చేపలు పట్టడంలో ఎంతో అనుభవం గలవారు. వారు చిన్నప్పటి నుంచి వారు ఆ చేపలు పట్టే వృత్తిలో ఉన్నారు. కానీ వారు ఎప్పుడైతే యేసయ్యను వదిలేసిన తర్వాత వారికి ఏమీ కూడా దొరకలేదు. ఎంతో అనుభవం ఉన్నది, ఎంతో చేపలు పట్టడంలో ఎంతో జ్ఞానం వారికి ఉన్నది. కానీ ఆ రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సూర్యోదయం నుంచుండగా యేసు వారి దరిన నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ప్రియ దేవుని ప్రజల, యేసు ప్రభువే వారి దగ్గరకు వచ్చాడు. వారు యేసు ప్రభుని మర్చిపోయి యేసు ప్రభుని వదిలివేసి మరి వ్యక్తిగతంగా చేపలు పట్టడానికి వచ్చినప్పుడు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు, కానీ వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయినారు. ప్రియ దేవుని ప్రజలరా, వారి కనులు మూతబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే యేసయ్యతో సహవాసం కలిగి యేసయ్యతో వారు జీవించిన సమయంలో వారికి ఏ కొదవలేదు, కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా సొంతగా ప్రయత్నం చేసినప్పుడు వారికి ఏమి కూడా దొరకలేదు. చాలా సందర్భంలో యేసయ్యను వదిలేసి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో వెళుతూ ఉంటాము. ఎంతో ప్రయాసపడతాము, ఎంతో కష్టపడతాము, ఎంతో మరి ఆ సమయంలో ఎంతో కష్టంగా మనం ఉన్నా కానీ మనకేమీ కూడా ప్రయోజనం ఉండదు. కారణం ఏంటంటే మనం యేసయ్యను వదిలేసినప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు ఒంటరి బ్రతుకులు అయిపోతాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7:7 ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడు మీకు తీయబడునని. అడుగు ప్రతివాడు పొందుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య మనలో ఉన్నప్పుడు, యేసయ్యను మనం అడిగినప్పుడు యేసయ్య మనకు సమృద్ధినిస్తాడు. అంటే మనకు ధనము కాదు, ఆస్తులు కాదు, లేదా డబ్బు కాదు, కానీ మన హృదయంలో ఒక నెమ్మది కలగజేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. సూర్యోదయం వచ్చుండగా యేసు దరిన నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనం చేయుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, ప్రియ దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పిలుచుతున్న పిలుపును చూసినట్లయితే పిల్లలారా అనే పిలుపు. ప్రియ దేవుని ప్రజలరా, మనం అందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మన అందరిని పిలుస్తా ఉన్నాడు. ఈ సమయంలో కూడా యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని, పిల్లలారా మీ దగ్గర ఏమని ఉన్నదా అని అడుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని ప్రజలరా, అప్పుడు శిష్యులు చెప్తున్న సమాధానం చూసినట్టయితే, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనం చేయుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణ కుడి పక్కన వల వేయుడని మీకు దొరుకునని చెప్పున గనుక వారు అలాగా వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయినారు. ప్రియ దేవుని ప్రజలరా, యేసు ప్రభు చెప్తున్న మాట కుడి పక్కన వల వేయండి అని. ఒక మాట మనం గమనించినట్టయితే, ప్రియ దేవుని ప్రజలరా, చేపలు పట్టేవారు రాత్రి కాలంలో చేపలు పడతారు. మరి ఆ రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు. యేసు ప్రభు శిష్యులు ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమి కూడా దొరకలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ప్రభు అన్నాడు, కుడి పక్కన వల వేయండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే శిష్యులు కుడి పక్కన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టి ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలరా, యేసే బాటలో శక్తి ఉంది, యేసే బాటలో విడుదల ఉంది, యేసే బాటలో స్వస్థత ఉంది, యేసే బాటలో సమృద్ధి దొరుకుతుంది. యేసు ప్రభు చెప్పిన మాటను వారు వెంటనే విన్నారు, ప్రశ్నించలేదు. అక్కడ మేము ఇంత అనుభవం గలవారము, మేము చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాము, రాత్రంతా కూడా ప్రయాసపడ్డాము, మాకంటేనూ గొప్పవాడివా అని యేసయ్యని ఒక మాట కూడా వారు అనలేదు. ప్రియ దేవుని
దేవుని ప్రజలారా, ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి చేపలు పట్టే అనుభవం గలవారు. కానీ వారికి ఆ రాత్రంతా కూడా ఏ చేపలు కూడా వారికి దొరకనప్పుడు వారు ఆ రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమి దొరకలేదు. యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి, పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమని ఉన్నదంటే, మా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, కుడి పక్కన వల వేయండి అని చెప్పినప్పుడు ఏసే మాటకు వారు ఎప్పుడైతే లోబడ్డారో వెంటనే విస్తారమైన చేపలు అక్కడ వారికి దొరికి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ వలలు కూడా లాగలేనంతగా విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. కారణం ఏంటంటే ఏసే మాట. ఏసే మాటలో శక్తి ఉంది. ఏసే మాటలో ప్రతిదీ కూడా సమృద్ధిని దేవుడు అనుగ్రహించి ఆ ఏసే మాటలో ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అక్కడ చూసినట్టయితే విస్తారంగా పడినందున వలలాగలేకపోయినారు. విస్తారంగా శ్రేష్టమైన చేపలు ఆ వలలో పడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏసే మాటలో ఆ శక్తి ఉన్నది. ఈరోజు కూడా ఏసే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏసే మాట వినడం ద్వారా, ఏసే యొక్క మాట మనం గైకొని ఆ మాట ప్రకారం నడిచినట్టయితే అట్టి సమృద్ధి మనకు కూడా దేవుడు కలగజేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట, మీరు కుడి పక్కన వల వేయమన్నాడు. కొన్ని సందర్భంలో మనం ఎక్కడ పోవాలో, ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏసే నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నీకు సమృద్ధి దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము చూసినట్టయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము, నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతట యందు ఆయనకు అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుని అధికారంను మనం ఒప్పుకున్నప్పుడు మనం చేసే పనులన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మన త్రోవలు, మన మార్గాలు మరి దేవునికి అప్పచెప్పినప్పుడు ఆ మార్గాలను దేవాది దేవుడు ఆ మార్గాలను మన కొరకు మరి దేవాది దేవుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అప్పుడు మనం జీవితంలో మనం ఏదైతే చేయాలనుకున్నామో దేవుడు మనకు తోడై ఉండి అది జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తుంది. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 21వ అధ్యాయము 7వ వచనం, విస్తారంగా పడినందున వలలాకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పగా, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసుకొని సముద్రంలోకి దుంకెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు యోహాను, ఈ యొక్క సువార్త రాసిన యోహాను ఎప్పుడైతే యేసు ప్రభుని గుర్తుపట్టి యేసు ప్రభు సుమి అని చెప్పగానే పేతురు వస్త్రహీనుడుండగా తన పై వస్త్రం తన మీద వేసుకొని ఆ సముద్రంలోకి దుంకి వేసి నడిపిన దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పటి వరకు వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. కానీ యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు యేసు ప్రభుని వెంటనే గుర్తుపట్టి ఆయన యేసు ప్రభు సుమి అని ఎప్పుడైతే చెప్పినప్పుడు పేతురుడు వస్త్రహీనుడుగా ఉండగా పై వస్త్రం వేసుకొని నీళ్ళకు దుంకినట్టుగా చూస్తూ ఉంటారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి 8వ వచనము, దారి ఇంచుమించు 100 మనం చూసినట్టయితే అక్కడ 153 చేపలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, విలువైన చేపలు, అమూల్యమైన చేపలు దేవాది దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తాకిన శిష్యులు చేపల గల వలను లాగుచు ఆ చిన్న దోణిలకు వచ్చిరి. మరి ఆ చేపలన్నీ కూడా తీసుకొని లాగుతూ ఆ ఒక దోణిలో ఎక్కి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణిని ఎక్కిన వలన దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 153 153 ఫిషెస్
మరి కొన్ని సందర్భంలో దేవుని యొక్క సేవకులు ఈ మాట గురించి 153 గురించి చెప్పిన సన్నివేశాల గురించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే 153 భాషలు ఆ సమయంలో ఉన్నాయి. అందుకే దేవాది దేవుడు వారికి 153 చేపలు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని తెలియజేసిన యేసు ప్రభు మరి ఆ సమయంలో వీరికి దొరికిన చేపలను మనం ఒక లెక్క చూసినట్టయితే 153 అనే అక్షరం ఇక్కడ రాయబడి ఉంది. 153 ఫిషెస్. మరి ఆ సమయంలో ఆ దోణిలో వారు ఎక్కించిన చేపలవి. అంటే 153 భాషలు మాట్లాడే ప్రజలు ఆ కాలంలో ఉన్నారు అని దానికి సాదృశ్యంగా మరి దేవాది దేవుడు వారికి తెలియజేసిన మాట, మీరు లోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని చెప్పిన ప్రకారము మరి ఆ సమయంలో వీరికి దొరికిన చేపల సంఖ్య కూడా చూసినట్టయితే 153 గొప్ప చేపలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 12వ వచనము, చేపలు అంత విస్తారంగా పడిన వల పిగలలేదు, కానీ యేసు రండి భోజనం చేయండి అని వారితో అనెను. ఆయన ప్రభు అని వారు తెలిసినందున నీవెవడని శిష్యులు ఎవడు కూడా ఆయనను అడగ తెగింపలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులను దర్శించడము, శిష్యుల దగ్గరికి రావడము, వారితో కలిసి భోజనం చేయడము, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మధ్యలోకి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. చేపలంత విస్తారంగా పడినా వల పిగలలేదు, కానీ యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున ఈయన ఎవడని శిష్యులు ఎవడు కూడా ఆయనను అడగ తెగింపలేదు. ఎందుకంటే యోహాను చెప్పి ఉన్నాడు మాట, యోహాను చెప్పిన మాట. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఆయన యేసు ప్రభు అని యోహాను ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే మరి శిష్యులు ఆ మాట విన్నారు కాబట్టి ఎవరు కూడా తెగింపలేదు. యేసు ప్రభు నువ్వు ఎవరు అని ఎవరు కూడా అడగ తెగింపలేదు. ఎందుకంటే యేసు ప్రభు అని వారికి తెలిసినది కాబట్టి ఎవరు కూడా ఆ మాట అడగలేకపోయినారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టాడు. అలాగా చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యేకమైనది ఇది మూడోసారి. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభువే స్వయంగా తన శిష్యుల దగ్గరకు వచ్చారు. శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆ రాత్రంతా కూడా వారు ప్రయాసపడి ఉన్నారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ఉదయకాల సమయంలో యేసు ప్రభు కుడి పక్కన వల వేయమని ఎప్పుడైతే చెప్పాడో విస్తారంగా చేపలు పడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు వారితో కలిసి భోజనం చేశాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులను ఇది మూడోసారి దర్శించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగా చేపలు కూడా పంచిపెట్టాడు. యేసు మృతుల నుంచి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యేకమైనది ఇది మూడోసారి. శిష్యులకు ప్రత్యేకమైనది ఇది మూడోసారి. యేసు ప్రభు మొదటగా ఆ ఒక మూయబడిన గదిలో వీరు దాచుకున్నప్పుడు, ఆ మేడ గదిలో వీరు ఉన్నప్పుడు, తలుపులు మూయబడినప్పుడు యేసు ప్రభు మధ్యలో వచ్చి ప్రత్యేకమై మీకు సమాధానం కలుగునాను అనే మాట పలికి యేసు ప్రభు తన గాయాలను చూపించాడు. యేసు ప్రభును చూశాము అని వారు చెప్పినప్పుడు దిద్దబడిన దోమ, నేను నమ్మను, యేసు ప్రభుని ఆయన చేతులలో, ఆయన గాయములలో, ఆయన పక్కలో వేలు పెట్టి చూస్తే నేను నమ్మను అన్న తర్వాత మరొక ఆదివార దినంన యేసు ప్రభు తిరిగి వారిని దర్శించి తోమాకు తన గాయాలు చూపించాడు. యేసు ప్రభు తన పక్కలో చేయి పెట్టి చూడమని చెప్పాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే తోమా చూశాడో వెంటనే మరి యేసు ప్రభుని చూసిన తర్వాత తన పలికిన మాట ఏంటంటే, నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా అని తోమ పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది రెండోసారి. ఇది మూడోసారి. వీరు చేపలు పడుతున్నప్పుడు యేసు ప్రభు వీరి దగ్గరికి రావడం ఇది మూడోసారి. మొదటిసారి మేడ గదిలో వారు భయముతో వణుకుతూ ఉన్నప్పుడు, ఆ రోమా సైన్యానికి భయపడుతున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో వచ్చి నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. రెండోసారి దిద్దబడిన దోమాను వారి శిష్యులు ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు దర్శించి తోమాకు తన గాయంలో చూపించాడు. మూడోసారి వీరు చేపలు పట్టినవాడికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఏమి దొరకలేదు.
ఉదయకాలంలో యేసు ప్రభు ఆ వాళ్ళను కుడి పక్కన వేయమన్నప్పుడు విస్తారంగా దొరికి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మూడోసారి యేసు ప్రభు తన శిష్యులను దర్శించడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నదంటే, మనల్ని దేవుడు ఎన్నడూ కూడా మరవడు, విడవడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసినట్టు 8వ అధ్యాయము 34వ వచనము, చనిపోయిన క్రీస్తు యేసు అంతేకాదు మృతుల నుంచి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నవాడు ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆనాడు శిష్యులను దర్శించిన దేవాతి దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని సజీవ లెక్కలు పెడుతూ, మనల్ని కాపాడుతూ, మనల్ని దర్శిస్తూ, దేవాతి దేవుడు ప్రతి హృదయకాలము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరిచి, దేవుని మహిమపరచవలసిన సమయము, అనుకూల సమయము ఇది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఆనాడు శిష్యులు యేసు ప్రభును వదిలేసి ఒంటరిగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి ఏమీ దొరకలేదు. ఈరోజు కూడా అనేక సందర్భంలో మనం యేసు ప్రభుని మర్చిపోయి మనం వెళ్తున్నాం. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని మరవడు, ఎడబాయడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నడూ కూడా యేసయ్య మనల్ని విడవడు. యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో చూసినట్టయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా కర్ణింపక తన చంటి బిడ్డలైనా మర్చును, వారైనా మర్చును గాని నేను నిన్ను మరవను, చూడుము నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చంటి బిడ్డను తల్లైనా మర్చును కానీ నేను మరవను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందరూ మర్చిపోతుండొచ్చు, అందరూ వదిలేస్తుండొచ్చు, ఎవరు నీ దగ్గర లేకుండొచ్చు, కానీ యేసయ్య నీ పక్కలోనే ఉన్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తిరిగి నా చింతకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ హృదయ కాలం కూడా తిరిగి మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని యేసయ్య ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి బిడ్డలారా అని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. మనతో కలిసి యేసయ్య ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం యేసయ్యని మనం కనుగొన్నట్టయితే, యేసయ్యతో మనం ఉండాలని ఆశపడినట్టయితే, ప్రతి హృదయకాలము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విని దేవునిని అంగీకరించి యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇట్టి మాటలను ఉదయకాలపు దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలను ఎన్నడూ కూడా మరవవు, ఎన్నడూ కూడా వారిని విడవవు అని నేను నీ మాటల చేత మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నీ శిష్యులను తిరిగి జ్ఞాపకం చేసుకొని తిరిగి వారి దగ్గరికి నువ్వు వచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. వాక్య బిడ్డలు కూడా వాక్యానుసరంగా తండ్రి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి నీ చిత్తానుసరంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబములకు తోడైడి గాక. ఆమేన్.